మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ మా యొక్క మదనీ డిఫెన్స్ అకాడమీ తరఫున నమస్తే అండ్ సలాం. ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏమిటంటే చాలామందికి డౌట్స్లో ఉంది ఆర్మీ సెలెక్షన్స్ గురించి అండ్ టూర్ ఆఫ్ డ్యూటీ అంటారు. ఓకే, నౌ టుడే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ రంగానికి చెందినటువంటి ఫోర్సెస్కి చాలా ఖర్చు వస్తుందన్నమాట. కాబట్టి ఈ గవర్నమెంట్ వారు డిఫెన్స్ యొక్క ఖర్చును తగ్గించడాని కోసమని పర్మనెంట్గా డ్యూటీ చేసే వారికి ఆ డ్యూటీ పీరియడ్ కాలాన్ని తగ్గించి షార్ట్ టర్మ్గా డ్యూటీ చేస్తున్నారు. అందుకు గాను టీఓటీగా మార్పు చేశారు. ఎవరైతే ఎస్ఎస్సి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్, దీనిలో ఆఫీసర్స్గా సెలెక్షన్ తీసుకుని ఆర్మీలో వస్తారో ఆ ఆఫీసర్స్ యాజ్ లెఫ్టినెంట్గా వస్తారు. నియర్లీ కెప్టెన్ వరకు ప్రమోషన్ తీసుకుంటారు. ఇంచుమించు 5 years వరకు సర్వీస్ చేస్తారు. ఆఫ్టర్ 5 years సర్వీస్ ఒకవేళ వారు గనక ఆర్మీలో అలాగే కొనసాగాలి అని అనుకుంటే వారికి కొన్ని టెస్టులు నిర్వహిస్తారు. ఆ టెస్టుల్లో వారు పాస్ అయితే వారికి కంటిన్యూ అలాగే పర్మనెంట్ కమిషన్గా మార్చుకుంటారు ఆఫీసర్స్కి. ఇది ముందు నుంచి జరుగుతున్న విషయం. బట్ గవర్నమెంట్ వారు ఈ ప్రొసీజర్ని కిందటి ర్యాంక్స్ అంటే వార్స్ అంటారు, వార్స్, ఎన్సిఓస్ అండ్ జేసీఓస్, ఈ ర్యాంక్స్లో కూడా కాల పరిమితి ఇలాగే చేయాలి అని భావించి 4 years సర్వీస్ అని ఫిక్స్ చేసి టూర్ ఆఫ్ డ్యూటీ కింద వీరికి రిక్రూట్మెంట్ చేసి సాగనంపాలని చూస్తున్నారు. అది ఎలా ఉంటుందంటే రిక్రూట్మెంట్ ర్యాలీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ముందు ఎలా జరుగుతూ ఉందో అలాగే జరుగుతుంది. బట్ మార్పులు ఎలా ఉంటాయంటే ఆఫ్టర్ సెలెక్షన్, పిల్లవాడు సెలెక్షన్ అయిన తర్వాత అంటే యాజ్ ఎ స్టూడెంట్ సెలెక్షన్ అయిన తర్వాత అతనికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. 6 నెలలు బేసిక్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. 6 నెలల తర్వాత అతనికి యాజ్ ఎ సోల్జర్గా పరిగణిస్తారు. ఆఫ్టర్ 6 months 6 నెలలు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అతనికి డ్యూటీలో జాయిన్ చేసుకుంటారు. అంటే 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ తర్వాత డ్యూటీ కౌంట్ చేస్తారు. 3.5 సంవత్సరాలు ప్లస్ 6 months టోటల్ కలిపితే 4 years కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ 4 years సర్వీస్ వీరికి టెస్టులు నిర్వహిస్తారు. అంటే ఈ స్టూడెంట్స్కి, ఈ సోల్జర్స్కి టెస్టులు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఉంటాయి టెస్టులు అవి. అందులో ఈ టెస్టులో కనుక వీరు పాస్ అయితే, మెరిట్లో పాస్ అయితే అండ్ వీరి క్యారెక్టర్ బాగా ఉంటే, వీరి బిహేవియర్ బాగా ఉంటే, అందులో కొంతమందికి అంటే బాగా క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి, బాగా ఫిజికల్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి, బాగా మెంటలీ ఫిట్ ఉన్న వారికి పర్మనెంట్ జాబ్లో ఉంచుకుంటారు. ఎవరైతే అన్ఫిట్ క్యాండిడేట్స్ అయిపోతారో అంటే టెస్ట్ పెట్టిన తర్వాత ఎవరైతే అన్ఫిట్స్ అవుతారో, ఎవరి క్యారెక్టర్ బాగా ఉండదో, ఎవరైతే అవుట్ ఆఫ్ డిసిప్లిన్ క్యాండిడేట్స్గా ఉంటారో అలాంటి వారికి ఆఫ్టర్ 4 years డిశ్చార్జ్ చేసి ఇళ్లకు పంపిస్తారు. ఇళ్లకు పంపించేటప్పుడు కూడా వారికి అన్యాయం జరగకూడదు అని భావించి నియర్లీ ఇంచుమించు 10 or 12 lakhs 10 లేక 12 లక్షల వరకు వారికి అమౌంట్ రూపంగా ఇచ్చి మరియు ఇతర పోస్టుల్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుల్లో కానీ లేదా సెక్యూరిటీ గార్డ్స్గా కానీ లేదా ఇంకా ఏదైనా కానీ వాళ్ళు డ్యూటీల్లో ప్రైవేట్ జాబ్స్గా సెట్ అయ్యే విధంగా వాళ్ళకు తర్ఫీదు ఇస్తారు. ఇవి కాకుండా ఉంటే కనీసం బిజినెస్ పరంగా వాళ్ళు తయారీ కావాలని కాస్త ట్రైనింగ్ ఇస్తారు.
ఈ విధంగా వాళ్ళకు తయారు చేసి పంపిస్తారు ఆఫ్టర్ 4 years. ఇది గవర్నమెంట్ యొక్క ఆలోచన. ఈ 4 yearsలో వాళ్ళకి యాజ్ ఏ సోల్జర్స్గా ఎవరికైతే పర్మనెంట్లీ జాబ్ చేస్తున్నారో వారికి ఎంత శాలరీ వస్తుందో అదే శాలరీస్ వీరికి కూడా ఇస్తారు. బట్ 4 years తర్వాత ఇళ్ళకు పంపిస్తారు అన్ఫిట్ అయిన క్యాండిడేట్స్కి. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడే చెప్పలేము. కాబట్టి మీరందరూ ఈ టీఓటీ గురించి మర్చిపోండి. మీ యొక్క ప్రతిభను చూపించి సెలక్షన్ కావడానికి ప్రయత్నం చేయవలసిందిగా స్టూడెంట్స్కి నేను విన్నవించుకుంటున్నాను. మరి దీని గురించి లాజిక్ చెప్తాను, మీరే ఆలోచించండి. 4 years సర్వీస్ అంటారు, అందులో వారికి శాలరీస్ కూడా ఇవ్వాలి. దాని తర్వాత మనం లెక్క వేసుకుంటే ఒక్కొక్క సోల్జర్కి ఇయర్లీ 3 months సెలవులు ఇస్తారు. పర్ ఇయర్ 3 months లీవ్, 2 months ఏఎల్ అండ్ 1 month సిఎల్ లాగు. మరి సంవత్సరానికి 3 నెలలు సెలవు అయితే 4 సంవత్సరములకు గాను ఎంత సెలవు అవుతుంది? 4 × 3, 4 3 12, అంటే 12 నెలలు. 12 నెలలు వాళ్ళకు లీవ్లోనే వెళ్ళిపోతుంది. మరి 12 నెలలు లీవ్ అంటే 1 సంవత్సరం లీవ్. 4 సంవత్సరముల్లో 1 సంవత్సరం లీవ్ పోతాడు సోల్జరు. 6 నెలలు ట్రైనింగ్ చేస్తారు సోల్జరు. 1.5 సంవత్సరం అయిపోతుంది. మరి 2.5 సంవత్సరములు మాత్రమే మిగులుతుంది. నాకు తెలిసినంత వరకు, నాకు విడిచిపెట్టండి, ప్రతి ఒక్కరికి తెలిసినంత వరకు 6 నెలల్లో సోల్జర్గా తయారు కావడం చాలా కష్టం. మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఇంచుమించు 11 నెలలు ట్రైనింగ్ చేసి సోల్జర్ అయిన తరువాత కూడా యూనిట్కి వెళ్తారో వారికి అక్కడ సోల్జర్ అని పిలవరు, యంగ్ సోల్జర్ క్యాటర్ చేస్తారు. మరి అక్కడ కూడా యూనిట్లో కూడా అంటే ఎస్పెషల్లీ వారికి మళ్ళీ ట్రైనింగ్ ఉంటుందన్నమాట సీనియర్స్ ముందర. ఎందుకంటే వారు ఇంకా నేర్చుకునేది చాలా ఉంటుంది. ట్రైనింగ్ అయితే చేశారు, అనుభవం ఉండదు. కాబట్టి ఆ అనుభవం కూడా పంచుకోవాలి వారు సీనియర్స్తో కలిసి. అందుకు ట్రైనింగ్ ఉంటుంది. మరి వెపన్స్ ఒక రకమైన వెపన్ ఉండదు, చాలా రకాల వెపన్స్ ఉంటాయి. అన్ని రకాల వెపన్స్ ట్రైనింగ్ సెంటర్లో ఇవ్వరు, యూనిట్లో కూడా జరుగుతాయి ట్రైనింగ్స్. కొంతమంది అనుకుంటారు ఆర్మీ వాళ్ళకి బాగా తిండి పెట్టి మేపుతున్నారు, బలిక బక్రా అంటారు హిందీలో, ఆ విధంగా మేపుతున్నారు అని అనుకుంటారు. బట్ ఇది అలా కాదు, ఇది రాంగ్. వారు ఎన్ని సంవత్సరములు సర్వీస్ చేస్తారో ప్రతి సంవత్సరములలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. వారు అక్కడ నిద్రపోతూ ఉండరు. ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో వారికి ట్రైనింగ్ ఉంటుంది. ఏదో ఒక ఆర్మ్స్ గురించి, ఏదో ఒక ట్రైనింగ్ గురించి, ఏదో ఒక యాక్టివిటీస్ గురించి, ఏదో ఒక స్పోర్ట్స్ గురించి అలా ట్రైనింగ్ ఇస్తారు ఆర్మీలో. కాబట్టే ఈరోజు దేశం యొక్క విలువ పెరిగింది, దేశానికి మెడల్స్ వస్తున్నాయంటే చాలామంది స్పోర్ట్స్ మెన్స్ ఆర్మీ వాళ్ళే ఉంటారు. అవునా కాదా? మన సోల్జర్స్ కనుక ట్రైనింగ్ చెయ్యకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా? మన దేశానికి నలువైపులా శత్రువులే ఉన్నారు. వారు కనుక అటాక్ చేస్తే ఏమవుతుంది? కొత్తగా పోయిన స్టూడెంట్, కొత్తగా పోయిన సోల్జర్ పాత ఎక్స్పీరియన్స్ గల సోల్జర్స్తో పోటీ పడగలడా? అంతెందుకు, అధునాతనమైన ఆయుధాలను వీరు తీసుకొని రావాలని ఆలోచిస్తున్నారు. ఆ ఆయుధాలను హ్యాండిల్ చేసేకైనా కానీ క్యాపబిలిటీ ఉన్న సోల్జర్స్, సీనియర్ సోల్జర్స్ కావాలి కదా. లక్షల కోట్లు వెచ్చించి ఆయుధాలు తెప్పిస్తే సరిపోతుందా? దాన్ని హ్యాండిల్ చేసేకి కూడా స్టూడెంట్స్ దగ్గర, సోల్జర్స్ దగ్గర క్యాపబిలిటీ కావాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఊరికే ట్రైనింగ్ చేస్తే రాదు, అనుభవం పైన వస్తుందన్నమాట. మరి అలాగే చిన్నగా ఆలోచిద్దాం మనం. ఎంతోమంది మన దగ్గర మినిస్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు. వారికి బాడీ గార్డ్స్గా ఉండాలి. కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి,
ఆ ఆపరేషన్స్కి మొత్తం సైన్యం వెళ్ళదు. బటాలియన్ల మాదిరి, యూనిట్ల మాదిరి, బ్రిగేడ్ల మాదిరి, డివుల మాదిరి వీళ్ళెవ్వరూ వెళ్ళరు. కొన్ని ఆపరేషన్స్కి కమాండోస్ వెళ్తారు. దాంట్లో ఎన్నో రకాలుగా కమాండోస్ ఉన్నారు. బ్లాక్ కమాండోస్ అనండి, క్యాట్ కమాండోస్ అనండి, ఎన్ఎస్జి అనండి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనండి, చాలా రకాలుగా కమాండోస్ ఉన్నారు. ఈ కమాండోస్కి మనం ఏమైనా అంటే మన ప్రభుత్వం ఏమైనా డైరెక్ట్గా వాళ్ళకి అడ్మిషన్స్ తీసుకుంటున్నారా? అడ్మిషన్స్ తీసుకుంటే అంత యాక్టివిటీ చేసే క్యాపబిలిటీ వాళ్ళ దగ్గర ఉంటుందా? ఉండదు. ఆ కమాండోస్కి ఎక్కడి నుంచి వెతుకుతారు? ఎక్కడి నుంచి సెలెక్షన్ చేస్తారు? ఆ కమాండోస్కి మీలోనే అంటే కొత్తగా సెలెక్షన్ అయినటువంటి సోల్జర్స్, అనుభవమైన ట్రైనింగ్ చేస్తున్నటువంటి సోల్జర్స్, అందులో ఫిట్గా ఉన్నటువంటి సోల్జర్స్, అందులో మెంటలీ ఫిట్, ఫిజికలీ ఫిట్, ఆల్ టైప్ ఆఫ్ క్యాపబిలిటీ ఉన్నటువంటి సోల్జర్స్ని తీసుకొని మళ్ళీ అగైన్ వారికి ట్రైనింగ్ ఇచ్చి యాజ్ ఎ కమాండోస్గా ట్రైనింగ్ తీర్చిదిద్ది దాని తర్వాత అది ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, రక్షా మంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, ఏ పెద్ద మంత్రులైనా కానీ, ఎవరైనా కానీ, ఎంత చీఫ్ గెస్ట్ వచ్చినా కానీ, ఎంత పెద్ద ఉగ్రవాదులు వచ్చినా కానీ అతిథులకు బాడీ గార్డ్గా ఉండేకి కమాండోస్గా వెళ్తారే వారు కూడా ఇందులో నుంచే సెలెక్ట్ కాబడతారు. మరి కావాలి అంటే 2.5 సంవత్సరముల్లో ట్రైనింగ్ అవుతుంది, అన్నీ అవుతుందా? సాధ్యమైనంత వరకు ఇది కాని పని. ఎనిహో గవర్నమెంట్ వారు దీన్ని ప్రవేశపెడుతున్నారు కాబట్టి మనం వారికి విరుద్ధంగా పోలేము. చూద్దాం, వెయిట్ అండ్ సీ. మై డియర్ స్టూడెంట్స్, మీరైతే దీన్ని వాడుకోండి. ఇన్ని సంవత్సరాలు సెలక్షన్స్ పడలేదు, ఇప్పుడు ఏదో ఒక రూపాన సెలక్షన్స్ గవర్నమెంట్ వారు విడుస్తున్నారు. దీన్ని మీరు వాడుకోండి. మీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ కండి. ఆఫ్టర్ జాయినింగ్ మీ యొక్క డిసిప్లిన్ బాగా పెట్టండి, మీ యొక్క ఫిజికల్ పర్ఫార్మెన్స్ బాగా ఉంచండి. ఆటోమేటిక్లీ మీరు సెలెక్షన్ అవుతారు, లాంగ్ సర్వీస్లో ఉంటారు. ఒకవేళ మీ డిసిప్లిన్ బాగా లేదు, మీకు ఆర్మీ నచ్చలేదు, ఇలాగ కూడా కొంతమంది ఉంటారు. నేను ఆర్మీలో చెయ్యలేను, నా చేత కాదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని ఆలోచించే వారు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వారికి ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కరెక్ట్. బట్ 90% సోల్జర్స్ నేను దేశం కోసం ఆర్మీలో జాయిన్ అయ్యాను, దేశ సేవ చేస్తాను, దేశ సేవతో పాటు నా ఇంటి యొక్క సేవ కూడా జరుగుతుంది అని భావించే ప్రతి ఒక్కరూ వారి యొక్క డిసిప్లిన్ బాగా పెట్టాలి, వారి యొక్క ఫిజికల్ పర్ఫార్మెన్స్ బాగా పెట్టాలి. అప్పుడే మీరు పర్మనెంట్గా జాబ్లో సెలెక్షన్ అవుతారు. క్లియర్గా అర్థమవుతుందా? మరి సెలెక్షన్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచే మీ యొక్క క్యాపబిలిటీని పెంచుకోవాలి. స్పోర్ట్స్ బాగా ఆడాలి, ఫిజికల్ పర్ఫార్మెన్స్ బాగా చూపించాలి, మెంటలీ మీరు బాగా ఫిట్గా ఉండాలి. ఉంటారా మరి? ఓకే, ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చేది నేర్చుకోండి. స్ట్రైకులు, ధర్నాలు అవి ఇవి చేయకుండా మీ యొక్క ప్రాబ్లమ్స్ని సామరస్యంగా వినిపించండి. గవర్నమెంట్ వారు ఏదో చేస్తున్నారని చెప్పి మనం ఎదురుగా పోతే మనం నష్టపోతాము. అలాగని చెప్పి ఊరికే కూర్చున్నా నష్టపోతాం. కాబట్టి మీ యొక్క ప్రాబ్లమ్స్ని వారికి తెలియజేయాలంటే మీ యొక్క డిసిప్లిన్తో పాటు మీ క్యాపసిటీ కూడా పెరగాలి. ఓకే, గవర్నమెంట్ వారికి నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. ఈ సోల్జర్స్ యొక్క ఖర్చు తగ్గిద్దాం, ఆర్మీ పైన వచ్చే ఖర్చు తగ్గిద్దాం, నేవీ పైన వచ్చే ఖర్చు తగ్గిద్దాం, ఎయిర్ ఫోర్స్ పైన వచ్చే అంటే డిఫెన్స్ రంగం పైన వచ్చే ఖర్చు తగ్గిద్దాము అని మీరు ఆలోచిస్తున్నారు ఈ యొక్క గవర్నమెంట్ మహానుభావులు బీజేపీ వారు. నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. మన దేశంలో ఒక నారా ఉంది. क्या नारा है वो नारा? जय जवान और जय किसान. जय जवान कहाँ रहा ये नारा? जय जवान अभी जो आप लोग करने जा रहे అంటే ఇప్పుడు మీరు చేసేకపోతున్నారే అతనికి జవాన్ అని చెప్పరు, పిల్లవాడు అంటారు. యంగ్ సోల్జర్ అంటే ఏమి? ఏకదం వయసులో ఉన్న సోల్జర్ అనమాట. అతను యంగ్ సోల్జర్ కూడా అంటారు. 17.5 సంవత్సరాల నుంచి మీరు పెట్టే 4 సంవత్సరాలు అంటే 22 సంవత్సరాల లోపల వయసు అయిపోతుంది.
యాక్చువల్లీ యంగ్ సోల్జర్ అంటే కనీసం 30-35 సంవత్సరాల వరకు ఉంటాడు. ఏ టాస్క్ ఇచ్చినా అతను జయించగలడు. మరి కొత్త వారికి అంత అనుభవం ఉంటుందా? కొండల్లో ఎక్కాలి, గుట్టల్లో పోవాలి, సముద్రంలో పోవాలి, ఎడారుల్లో పోవాలి, సిహెచ్ఎన్ గ్లిషర్లో పోవాలి అంటే వారికి అంత అనుభవం ఉంటుందా? అన్ని ట్రైనింగ్లు ఇవ్వగలరా 6 నెలల్లో? కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు మరొక్కసారి దీని గురించి ఆలోచించాలి అని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మరియు అదేవిధంగా చిన్నగా ఒక క్వశ్చన్ ఇస్తాను మీకు. ఇంతవరకు పిల్లల ఎగ్జామ్స్ జరగలేదు. ఆర్మీ ర్యాలీస్ అయితే కొంతవరకు నిర్వహించారు. మరి దాని తర్వాత నియర్లీ 2 or 2.5 years అవుతా ఉంది, మీరు ర్యాలీస్ జరపలేదు, ఆర్మీ ర్యాలీస్. ఇదే కనుక పొలిటికల్ లీడర్స్కి ఎలక్షన్స్ రాకుండా ఉంటే మీకు ఎలా ఉంటుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. వీరి ప్లేస్లో ఉంది, వీరికి ఒక న్యాయము, వీళ్ళకి ఒక న్యాయమా? అలా ఉండకూడదు కదా. మరి అదేవిధంగా ఒక మాట చెప్తాను నేను మీకు. ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతా ఉంది, పిల్లలు ఆర్మీ ర్యాలీలో ఫిజికల్ పాస్ అయ్యి, మెడికల్ పాస్ అయ్యి రిటర్న్ ఎగ్జామ్ రాయకుండా వెయిటింగ్ చేస్తున్నారు. వారి యొక్క ఏజ్ బార్ కూడా అయిపోతూ ఉంది. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. నా వయసు అయిపోతా ఉంది, నేను దేశ సేవ కోసం పనికిరాను, ఆర్మీలో సోల్జర్గా సెలెక్ట్ కాలేను అని ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇది మీకు తెలిసిన విషయమే, దాగిన విషయం కాదు. మరి మీతో ఒక విషయం అడుగుతానన్నాను కదా నేను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ గద్దీలో అంటే చైర్లో కూర్చోలేదు, పదవిలో రాలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, నేను చెప్పే విషయానికి. ఎలక్షన్స్ జరిగినాయి, అందులో 90% మీకు తెలిసిపోయింది, మేము విజయాన్ని సాధించాము, మాకు ఓట్లు చాలా పడినాయి. కౌంటింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తాం, గద్దీ మేరా, గద్దీ హమారా. గద్దీ అంటే సీటు మాదే, ఆ సీటులో మేమే కూర్చుంటాం, దేశాన్ని శాసిస్తామని మీ మనసుకు తెలిసినప్పుడు, ఒకవేళ గనక కౌంటింగ్ ఏజెంట్లు లేక కౌంటింగ్ జరగకుండా పోతే, మీ ఓట్ల లెక్కింపు కాకుండా స్టాప్ అయిపోతే, కొన్ని సంవత్సరములు స్టాప్ చేసేస్తే మీ మనసుకు ఏమనిపిస్తుంది? దయచేసి కొంచెం ఆలోచించండి. అవునా కాదా? ఎంత టెన్షన్ పడతారు మీరు. అంటే మీకైతే సింహాసనం కావాలి, గద్దీ కావాలి, చైర్ కావాలి, పొలిటికల్లో ఒక పదవి కావాలి, అవునా? మరి స్టూడెంట్స్కి కనీసం అట్లీస్ట్ వారి కడుపులు కొట్టకుండా వారికి జాబ్ కూడా ఇప్పించలేరా? మీరు జాబ్ ఇప్పించవలసిన పని లేదు. వారికి టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో పాస్ అయితే వారే కొట్టుకుంటారు జాబ్. మీ జేబులో నుంచి ఏమైనా ఇస్తారా? లేదు కదా. మరి ఎందుకు లేట్ చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మీకైతే ఒక న్యాయము, స్టూడెంట్స్కి అయితే ఒక న్యాయమా? ప్లీజ్ దయచేసి మీ రాజకీయ నాయకులు, నేను పేరు పెట్టి చెప్పవలసిన అవసరం లేదు, దయచేసి పిల్లల గురించి ఆలోచించి వారికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి, వారికి ర్యాలీస్ పెట్టండి. దాని తర్వాత మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అవి చూసుకోండి. ఓకే, థ్యాంక్స్. నేను కనుక మీకు చెడ్డగా చెప్పి ఉంటే, మీ మనసులు కనుక బాధపడి ఉంటే దయచేసి నన్ను క్షమిస్తారని ఆశిస్తూ, నా యొక్క వీడియోని ఇంతవరకు మీరు ఓపికగా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.